ఐకియాలో ఫర్నిచర్ తీసుకోవాలంటే ఒక పర్టిక్యులర్ ప్రాసెస్ ఉందండి. మనకి ఏదైనా ఫర్నిచర్ పీస్ నచ్చిందనుకోండి, దాన్ని ఫోటో తీసుకోవాలి. దాని లేబుల్ మీద ఈ నంబర్స్ ఉంటాయన్నమాట. సో, ఈ నంబర్, ర్యాక్ నంబర్, లొకేషన్ నంబర్, దాని కలర్ ఇవన్నీ గూడా మనం గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టేసుకొని బిల్లింగ్ కంటే ముందు స్టోరేజ్ ఏరియా ఉంటది కదా! అక్కడికొచ్చి ఆ ర్యాక్ నంబర్‌లో, ఆ లొకేషన్ నంబర్‌లో ఇప్పుడు పైన ప్రొడక్ట్ నంబర్ గూడా ఉంది గదా! అది గూడా మ్యాచ్ అయ్యేది జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. ఇలా ఫ్లాట్ ప్యాక్‌లో వస్తాయన్నమాట ఫర్నిచర్ ఏదైనా గానీ. అండ్ దీన్ని ఇలాంటి ట్రాలీలో వేసుకొని బిల్లింగ్ సెక్షన్‌కి తీసుకెళ్ళాలి. అండ్ ఇంటికొచ్చిన తర్వాత ఓపెన్ జేసి చూస్తే ఇలా ఉందండి. ఇదొచ్చేసి సెంటర్ టేబుల్ అండ్ సైడ్ టేబుల్ కలిపి ఒకే ప్యాక్‌లో వచ్చింది. స్క్రూస్ కూడా ఇచ్చారు. ఎంత ఈజీగా ఉందో తెలుసా అసలు అసెంబుల్ చేయడం. చిన్న పిల్లలు గూడా చేసేస్తారు. వెరీ, వెరీ ఈజీ. ఈ 2 టేబుల్స్ కలిపి 7,800 కొచ్చాయన్నమాట.